హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సూపర్ టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ నేను తయారు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను ఈ యూట్యూబ్ పుణ్యమాని అన్నీ కూడా కొత్త కొత్త రకపు వంటలు అయితే ట్రై చేస్తున్నాను. నేను ట్రై చేస్తూ మీకు కూడా వీడియో అయితే పెడుతున్నాను. అది కూడా మంచిగా వస్తేనే పెడుతున్నానండి, మంచిగా రాకపోతే నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. అలాగే ఈరోజు నేను ట్రై చేసిన పాలక్ పన్నీర్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. అందుకోసమే వీడియో అయితే తీసాను అన్నమాట. పన్నీర్ కర్రీ వండాను కానీ పాలకూరతో పన్నీర్ అయితే నేను చెయ్యలేదు. ఈరోజే ట్రై చేశాను. చేసిన వీడియోని అయితే మీకు చూపిస్తున్నాను. ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం రండి. ఇక్కడైతే నేను పాలకూర కట్టలు ఒక 2 కట్టలు తీసుకున్నాను. అలాగే 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక 2-3 టమాటాలు అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ పాలకూర కట్టలు ఉన్నాయి కదండి 2, అవి కూడా మొత్తం ఈ విధంగా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేడి అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పాలకూరని అయితే ఒకసారి వేడి వాటర్లో అయితే వేసుకొని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అలా ఉంచి అయితే తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. చల్లారిన తర్వాత పాలకూరని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఈలోపు మనము అదే కడాయిలోకి మళ్ళీ కొంచెం వేడి చేసిన వాటర్ని పడబోసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, నేను కట్ చేసుకుని ఒక 3 టమాటాలు అయితే తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద సైజునే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ పోసుకున్నాం కదా ఆయిల్, దాంట్లోకి మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనము మిక్సీ పట్టుకోవడం కోసం, ప్యూరీ కోసం అయితే వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. లవంగాలు, ఇలాచీలు, దాచిన చెక్క, స్టారు, మీ దగ్గర స్పైసెస్ ఏముంటే అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. స్పైసెస్కు యాడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, నేను ఇవన్నీ కూడా ఒక బాక్స్లోకి అయితే ఈ విధంగా వేసుకున్నాను. స్పైసెస్ అన్నీ కూడా. ఈ బాక్స్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను నేను. తర్వాత ఇవన్నిటిని కూడా ఈ విధంగా మూత పెట్టుకొని మనం కొద్దిసేపు మగ్గించుకొని అవి మెత్తగా మగ్గిన తర్వాత వీటన్నిటిని కూడా తీసేసుకోవాలన్నమాట. చూస్తున్నారుగా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకొని మనము మెత్తగా అయిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను కదా, దాన్ని ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగానైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని మళ్ళీ అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ పెద్దగా పట్టదండి, కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఈ పన్నీర్ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారము, అలాగే కొంచెం సాల్ట్ జస్ట్ చిటికెడంతా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వీటిని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని వాటిని ఫ్రై అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మళ్ళీ కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఆల్రెడీ మనము పన్నీర్ ఫ్రై చేసినప్పుడు ఇట్లా వేసాం కదా, ఇందులోకి చూసుకొని ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 2.5-3 వరకు, చిన్న టేబుల్ స్పూన్ కాబట్టి ఒక 3 వరకు అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి పాలకూర ఉంది కదండి, పాలకూర మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసుకోవాలన్నమాట. ప్యూరీని వేసుకొని కొంచెం పాలకూర ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మనం చల్లార్చిన టమాటా, ఉల్లిపాయ ఉన్నాయి కదండి, వాటిని కూడా మెత్తగా ప్యూరీ పట్టుకొని వాటిని కూడా ఈ పాలకూరలోకి వేసుకొని దాన్ని మొత్తం కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఈ పన్నీరు, పాలకూర అండ్ టమాటా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెము సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలన్నమాట. నేను ఇదంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చేసుకోండి. నేను చెప్పడం అటు ఇటు అయినా కూడా మీరు వీడియోలో చూస్తున్నట్టుగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవాలన్నమాట. మనం స్పైసెస్ కూడా యాడ్ చేసాం కాబట్టి చూసుకొని మీ టేస్ట్కి తగినంత కారం వేసుకొని కొంచెము గరం మసాలా, ధనియాల పొడి అలా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి. ఇదంతా కూడా మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం మగ్గించుకుంటూ ఉండాలన్నమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. నా కుకింగ్ వీడియోస్ని చూస్తూ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. మీకు నచ్చిన వీడియోస్, మీకు ఏమైనా ఇష్టమైన కర్రీస్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. నాకు వచ్చిన పద్ధతులను అయితే నేను ట్రై చేస్తున్నానండి. నాకు పెద్దగా వంటలు అయితే ఏం రావు, ఏదో కొంచెం యూట్యూబ్ కోసం అయితే నాకు తెలిసిన పద్ధతులను అయితే నేను ట్రై చేస్తున్నాను.
తర్వాత మనం పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత మనం ఇక్కడ తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మనం మిక్సీ జారు పట్టుకున్న దాంట్లో వాటరు కొన్ని పోసుకొని అటు ఇటు అనుకొని కూడా మనం వేసుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం వాటర్ అయితే నేను తీసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ తీసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మనము పన్నీర్ ముక్కలు ఉడికేంత వరకు జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. పన్నీర్ అనేది మనకు ఆల్మోస్ట్ తొందరగానే ఉడుకుతుంది అన్నమాట. చూస్తున్నారు, ఒక 5 మినిట్స్ తర్వాత మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ లాస్ట్కు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నట్లయితే ఆల్రెడీ మనము ధనియాల పొడి గరం మసాలా ముందే వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు. ముందు వేసుకోకపోతే చివరిలో కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనమైతే కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే ఆయిల్ అనేది పైకి వచ్చి కర్రీ అనేది అయితే మంచిగా పన్నీర్ ముక్కలు అయితే మనకు మంచిగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. పాలక్ పన్నీర్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా పన్నీరులో మంచిగా ప్రోటీన్స్ ఉంటాయి. పాలకూర కూడా చాలా మంచిది కదా హెల్త్కు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత ఒకసారి కామెంట్ చేయండి మీకు నేను చేసిన పద్ధతిలో టేస్టీగా వచ్చినట్లయితే. అలాగే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.